హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ జమ తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందామండి. ఈరోజు అంటే 6వ తేదీ బుధవారం నాటి మార్చి 2024 12 గంటల సమయానికైతే ఈ అప్డేట్ చూస్తున్నామండి. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకుంటారు. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోతాం. దాదాపుగా అందరికీ ఈవినింగ్ లోపల అయితే పెన్షన్లు జీతాలు జమ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో ఎవరు కూడా డోంట్ వరీ అండి, వరీ అవ్వద్దు. సో ఒకే ఎస్టీఓలో ఉన్నా కూడా అందరికీ ఒకేసారి జమ అవ్వాలని కూడా లేదు. సో బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వడం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్లో ఒక్కొక్క రోజు జమ అవ్వడం జరుగుతుందండి. సో జీతాలు పెన్షన్లు అయితే సాధారణంగా ఎప్పటికీ జమ అవుతాయండి. ఎందుకంటే ఒకరోజు ముందు లేదా వెనుక జమ అవ్వచ్చు, కానీ తప్పకుండా అన్ని జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. సో చిత్తూరులో అయితే ఇంకా జమ కాలేదంటున్నారు. కొన్ని బిల్లులు బ్యాచ్ నెంబర్ అలాట్ అయిందని అయితే అంటున్నారు. కొన్ని బిల్లులకు సంబంధించి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం జరిగింది. అలాగే బాపట్ల సర్వీస్ పెన్షన్ స్టేటస్ అంటే ఇంకా జమ కాలేదంటున్నారు. అలాగే ఇవాళ జమ అవుతాయండి. గుంటూరు సర్వీస్ పెన్షన్ సంబంధించి కూడా ఫండ్ క్లియరెన్స్లో ఉన్నవి కూడా ఇవాళ జమ అయ్యేదానికి అవకాశం ఉంది. ఫ్యామిలీ పెన్షన్స్ క్రెడిట్ అయితే అయిందని నిన్ననే అయిందని అయితే అంటున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా బ్యాచ్ నెంబర్ అలాటెడ్ అయితే అయినవన్నీ కూడా 2 గంటల్లో జమ అవ్వడం జరుగుతుందండి. సో ఎక్కువసేపు టైం అయితే పట్టదు. బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన తర్వాత సాలూరులో ఇంకా పెన్షన్ జమ కాలేదంటున్నారు. ఇవాళ జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సీతమ్మ ధార పెన్షన్స్ అయితే బ్యాచ్ నెంబర్ అలాట్ అయింది. సో బ్యాచ్ నెంబర్ అలాట్ అయితే మనం చెప్పుకున్నట్టుగా 2 అవర్స్లో జమ అయిపోతుందండి. సో మరొక బిల్లు స్టేటస్ చెక్ చేసినట్లయితే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది వస్తుంది. సో అవన్నీ కూడా ఇవాళ బిల్లులో కదలిక వచ్చి జమ అయిపోవడం జరుగుతుందండి. అలాగే పిఠాపురం పెన్షన్ జమ అయిందన్నారు, కానీ ఇంకా అవ్వలేదంటున్నారు. సో పిఠాపురంలో ఎస్టీఓ పరిధిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకేసారి జమ అవ్వాలని అయితే లేదండి. సో ఏ ఎస్టీఓ పరిధిలో అయినా సరే ఎంతమంది ఉద్యోగులు కానీ పెన్షన్లు ఉన్నారో సో వాళ్ళకి ఎస్టీఓ గారి అప్రూవల్ పొందిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ బిల్స్ అప్లోడ్ చేసిన తర్వాత గ్రీన్ ఛానల్లోకి వెళ్తాయండి. సో అక్కడ నుంచి ఆర్బీఐ ఈకుబేర్ స్టేజ్కి వెళ్ళడం, అక్కడ బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వడం, ఇదంతా ఒక ప్రాసెస్ అండి. సో దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట నుంచి జమ అవుతుందండి. అంటే ఒక ఎస్టీఓ పరిధి నుంచి కాకుండా సో ఒక ఎస్టీఓ పరిధిలో ఒక్కొక్కరికి ఒక్కోసారి ఈ విధంగా జమ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఒకే ఎస్టీఓ పరిధిలో ఉన్నా కూడా అందరికీ జమ కావు. సో ముందు వెనక అయితే జరుగుతుంది. కానీ ఒకటైతే కన్ఫర్మ్ అండి, జీతాలు మరియు పెన్షన్లు తప్పకుండా జమ అవ్వాల్సిందే అండి. ఎవ్రీ మంత్ కూడా ఏమంటే 1 లేదా 2 రోజులు ఆలస్యం అయితే అవుతుంది. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి. తప్పకుండా ఇవాళ జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక సీతమ్మ ధారలో కూడా ఇంకా పెన్షన్ క్రెడిట్ కాలేదైతే అంటున్నారు. శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలో కూడా కొందరికి జమ కాలేదని అయితే మిత్రులు కామెంట్ చేసి తెలిపారండి. సో ఇది ఇవాల్టి వరకు ఉన్న తాజా సమాచారం అండి. ఇప్పుడు నేను చెప్పిన వాటికన్నీ కూడా ఈరోజు జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉన్న ట్రెజరీలో పరిధి లిస్ట్ అండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ తోటి పెన్షన్లకైతే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ఎప్పటికప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటారని. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.